కడప టీడీపీలో చెక్మేట్ పాలిటిక్స్ నడుస్తున్నాయా? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నానా కష్టాలు పడి కేడర్ను కాపాడిన లీడర్స్ కు ఒట్టి విస్తరి మంచినీళ్లేనా? రకరకాల ఈక్వేషన్స్ లో పార్టీ మారొచ్చిన నేతలు పదవుల్ని ఎగరేసుకుపోతున్నారా? ఇంతకీ ఏ పదవి విషయంలో జరుగుతోంది కొత్త చర్చ? ఎవరికి ఎవరు చెక్ పెట్టారు? ఏపీ అసెంబ్లీ ఎన్నికల టైంలో రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి పోటీని నడిచింది. కానీ కష్టకాలంలో ఇన్ఛార్జిగా ఉంటూ పార్టీ క్యాడర్ ని ఏకతాటి మీద నడిపిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు చివరికి త్యాగం చేయాల్సి వచ్చింది. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తానని అప్పట్లో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఎక్కడా అసంతృప్తి లేకుండా టీడీపీ విజయం కోసం పనిచేశారట బత్యాల. ఇప్పుడు పార్టీ పవర్లోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికార పగ్గాలు చేపట్టిన 20 రోజుల్లోనే 2 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఎన్నికల్లో టికెట్ లాసించి భంగపడ్డ వారికి అధిష్టానం న్యాయం చేస్తుందని, అందులో బత్యాల చెంగల్రాయుడు కూడా ఉంటారని భావించాయి జిల్లా రాజకీయ వర్గాలు. బలిజ సామాజిక వర్గానికి చెందిన చెంగల్రాయుడికి రైల్వే కోడూరు నియోజకవర్గంలో పట్టుంది. అక్కడ అత్యధికంగా ఉన్న బలిజల ఓట్లు చీలకుండా ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించాలని అప్పట్లో ఆదేశించారట టీడీపీ అధినేత. ఆ మేరకు జనసేనకు చెందిన అరవ శ్రీధర్ ను గెలిపించడంలో మాజీ ఎమ్మెల్సీ కీలక పాత్ర పోషించారు అన్నది లోకల్ క్యాడర్ మాట. అలా పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని కాదని వైసీపీ నుంచి వచ్చిన సి రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో నివ్వెరపోయిందట జిల్లా టీడీపీ క్యాడర్. ఆయనది కూడా బలిజ సామాజిక వర్గమే అయినా పనిచేసిన వాళ్ళని కాదని పార్టీ మారిన వాళ్లకు మొదట్లోనే ఎమ్మెల్సీ ఇవ్వడం ద్వారా ఏం సంకేతం పంపుతున్నారని టీడీపీ క్యాడర్ కూడా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. సి రామచంద్రయ్య 1985లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి ఎన్టీ రామారావు మంత్రివర్గంలో పనిచేశారు. 2 సార్లు టీడీపీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరారాయన. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి 2011లో ఎమ్మెల్సీగా ఎన్నికై కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో పనిచేశారు. 2014లో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు సీఆర్. 2018లో వైసీపీలో చేరి 2021లో ఎమ్మెల్సీ అయ్యారు. 2023 జనవరిలో ఆ పార్టీకి రిజైన్ చేసి తిరిగి టీడీపీ గూటికి చేరారు రామచంద్రయ్య. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీగా ఆయన మీద అనర్హత వేటుపడింది. దీంతో ఖాళీ అయిన ఆయన స్థానంలో మళ్లీ ఆయన్నే ఎంపిక చేసింది పార్టీ. దీంతో 10 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసిన వ్యక్తికి కొత్తగా వచ్చిన నాయకుడు చెక్ పెట్టారని, ఇది దేనికి సంకేతమన్న చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో టీడీపీ అధిష్టానం రామచంద్రయ్య వైపు మొగ్గు చూపినట్టు తెలిసింది.